హుజీరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణ అభివృద్ధి లక్ష్యంగా తన పాలకవర్గం పనిచేస్తుందని జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. జమ్మికుంట పట్టణంలో జరుగుతున్నటువంటి సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న పనులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ తన పాలకవర్గం అధికారంలోకి వచ్చాక నేటి వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 వార్డులలో డ్రైనేజీలతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 9 చెరువు, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తాతో పాటుగా జమ్మికుంట శ్మశాన వాటిక నిర్మాణం కొరకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. గతంలో ఎవరు చేయని విధంగా జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే గుంతలు మరియు డ్రైనేజ్ 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మరికొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవసరం ఉన్నాయని రానున్న రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ పరిధిలో టౌన్లో 24 గంటలు కూడా ఇక్కడ పబ్లిక్ వెళ్తూ ఉంటారు, వెహికల్ కూడా తిరుగుతూ ఉంటాయి. మిషన్ భగీరథ పైప్ లైన్లు వలిగిపోయినప్పుడు కావచ్చు, ఇళ్లకు నల్ల పైప్ లైన్ తీసుకునే సమయంలో కావచ్చు, చాలా దగ్గరలో కూడా మరి బొందలు కావడం జరిగింది. దాని కొరకు మరి మొన్న మీటింగ్లో 20 లక్షలు కూడా పెట్టి ప్రతి రోల్ను కూడా మూసే విధంగా కూడా పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇట్లాంటి కల్వర్ట్ కూడా ఎన్నో రోజులు కూలిపోయిన ఇది ఉన్నది. సివిల్ హాస్పిటల్ దగ్గర కావచ్చు, చాలా దిక్కుల గాంధీ చౌక్లో కావచ్చు, మరి కూరగాయల మార్కెట్ దగ్గర కావచ్చు, పాత కూరగాయల మార్కెట్ దగ్గర చాలా దిక్కుల కూడా మరి రోడ్లు ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా గుర్తించి ఈరోజు మరి 20 లక్షలతోని ఈ గుంతలను కూడా పూస్తా ఉన్నాం. అదే కాకుండా కూడా మొన్ననే 150 లక్షలతో కూడా ప్రతి వార్డులో కూడా 5 లక్షల నుంచి 7 లక్షలను కూడా పెట్టి కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. గతంలో మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా 80 నుంచి 90 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి దాదాపుగా 30 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా మాకున్న సమయంలో కూడా ఇంకా కూడా కొన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తానని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా దాదాపుగా అన్ని వార్డులలో కూడా గతంలో ఎన్నడూ కూడా కనివినే రీతిలో ఈరోజు మరి మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మరి రిపేర్లు కావచ్చు, సీసీ రోడ్లు, డ్రైన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇలా అమరవీరుల స్తూపం అయితేంది, ఇలా గాంధీ చౌక్ అయితేమి, ఇలా అంబేద్కర్ చౌక్ అయితేమి, ఇలా 9 చెరువు అయితేమి మీరందరూ కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా ఆపజగుంట పోయే వైకుంఠ ధామాన్ని కూడా మరి 50 లక్షలు కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా కొత్తపల్లి ఏరియాలో కావచ్చు, ధర్మారం, రామన్నపల్లిలో, మరి కేశపూర్లో, ఆబాజముల్లో, ముద్రడంలో వైకుంఠ ధామాలు కూడా పెట్టడం జరిగింది.